ఎక్కడ కట్టాలనో పరిశ్రమని నిరుపయోగంగా 1,00,000 ఎకరాలు మూలుగుతున్నాయి. అక్కడ పరిశ్రమలు పెట్టుకోవాల్సింది తప్ప సంవత్సరానికి 3 పంటలు పండే సారవంతమైనటువంటి భూములలో 15 అడుగుల్లో మంచినీళ్ళు వచ్చేటువంటి భూముల్లో పశు సంపదతో సస్యశ్యామలంగా ఉన్నటువంటి మా గ్రామాల్లో కట్టాలని ఉందా? నీ రాజకీయ అనుభవం ఏమైంది అనేటువంటి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము మా తాతల తండ్రుల నుండి ఆ భూములను సస్యశ్యామలంగా తయారు చేసుకొని ఒక పక్క వ్యవసాయం, ఒక పక్క ఏరుశనగ పంటలు, ఒక పక్క కూరగాయల పంటలు, మరో పక్క సముద్రంలో చేపల వేట, మరో పక్క మామిడికాయలు, మరో పక్క సపోటా పంటతో సస్యశ్యామలంగా విలువైనటువంటి భూములకి వెలగట్టే హక్కు నీకెక్కడిది? మాయ ఆల్రెడీ విలువైనటువంటి భూములు, మాయ లక్షలు దాటి కోట్లకి వెళ్ళేటువంటి భూములు. నువ్వు 20 లక్షలు ఇస్తాం రైతులందరూ ఆమోదించారని రకరకాల మైండ్ గేమ్ ఆడుతూ ప్రభుత్వం ముందుకు వస్తుంది. మేము అందుకనే 4 నెలల క్రితమే చిన్న ఉద్యమంగా మొదలుపెట్టి దాన్ని గత నెల 29వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్నాలతోనో వినతి పత్రాలతోనో ఈ సమస్య పరిష్కారం కాదని హైవేని దిగ్బంధం చేసి ఒక హెచ్చరిక పంపించాం ప్రభుత్వానికి, మేము భూములు ఇవ్వమనేది. అయినా ఆగలేదు ప్రభుత్వం. రకరకాల స్థానిక శాసనసభ్యులను అడ్డం పెట్టుకొని ఏ ఒక్క రైతు 1 ఎకరా భూమి ఇస్తామా అనకుండానే రైతులందరూ ఆమోదించారు, 20 లక్షలకు ఒప్పుకున్నారు, మేము ముందుకెళ్తామని తమకు అనుకూలమైనటువంటి పాంప్లెట్లు లాంటి పేపర్లలో ఒక పెద్ద అక్షరాలతో ఒక వార్త పెట్టారు. అంటే మైండ్ గేమ్ ప్రజలు గందరగోళం అవటానికి. ఈ రకంగా ప్రభుత్వం ప్రజల భూములను, సారవంతమైన భూములను లాక్కొని మా భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అధికారం సోలార్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. మేము రియల్ ఎస్టేట్ చేసుకునేది మా భూముల మీద మాకు హక్కు లేదా? మాకు చేత కాదా? మేము చేయలేమా? నువ్వేది పరిశ్రమల చేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించేది? అందుకనే అభివృద్ధి జరుగుద్ది కరేడి గ్రామంలో అంటున్నావు. నీ కుప్పంలో పెట్టుకొని అభివృద్ధి చేసుకో. నీ కుప్పం ప్రజలకు అభివృద్ధి అవసరం లేదా? మా గ్రామానికి అభివృద్ధి కావాల్సి వచ్చిందా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెరసాటునున్నటువంటి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి లేనిపోయిన అధికారాలను ఇస్తూ ఇలాంటి పరిశ్రమలకి 1,000 కోట్లు 1,00,000 కోట్లు సబ్సిడీల రుణాల రూపంలో రైతులని దగా చేసే అధికారం ప్రధానమంత్రి గారికి ఎక్కడొచ్చింది? ఏదన్నా పేదవాడు ఒక బర్రెలు కొనుక్కొని బతకాలంటే 10,000 ఇచ్చే లోనికి 100 చట్టాలు తీసుకొస్తారు, 100 రూల్స్ తీసుకొస్తారు. అలాంటిది ఈ పరిశ్రమకి 46,000 కోట్లు ఏ విధంగా సబ్సిడీ ఇస్తున్నారు అనేది మా ప్రశ్న. మిత్రులారా, ఇందాక సార్ చెప్పాడు, చట్టాలనేటువంటి కొందరికి చుట్టాలుగా ఉంటాయి. మీరు ప్రజా ఉద్యమాల ద్వారానే మొదట ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అందుకనే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటిచ్చారు. ఈ ఓటుని మేము ఉపయోగించుకోలేక డబ్బుకు అమ్ముకొని ఈ ఉన్నతి కులాల వారికి ఓట్లేసి మోసపోయాము. వాళ్ళ సామాజిక వర్గాల, ఆ పెట్టుబడిదారి వర్గాల, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఈ పాలకులు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రైతులు కొంతమంది నష్టపోతారని కనీస స్పృహ లేకుండా రైతుల కంటే రైతు కూలీలు మా గ్రామంలో ఎక్కువ. 100కి 20 మంది రైతులైతే ఈ రైతుల భూముల మీద ఆధారపడి జీవించేటువంటి రైతు కూలీలు 80% మంది ఉన్నారు. నిన్ననే మా గ్రామానికి సంబంధించి 2 భాగాలుగా మళ్ళీ కుట్ర చేశారు. మార్చి 25వ తేదీ నాడు 43వ జీవోనిస్తూ 8,400 ఎకరాలను భూసేకరణ కేటాయిస్తున్నామని జీవో ఇచ్చాడు. ప్రజల ఆందోళన వృద్ధుత్వం అయ్యేటప్పటికీ మత్స్యకారులైనటువంటి బలమైనటువంటి సామాజిక వర్గం ఉద్యమాలకు ముందుండి నడిపేటువంటి వాళ్ళని ఈ ఉద్యమానికి దూరం చేయాలని, గ్రామంలో ఉన్నటువంటి రైతుల్ని బలహీనపరచాలని మళ్ళీ ఇంకొక ఎత్తుగడేసి 8,400 కాదు సుమారు 5,000 తీసుకుంటున్నామని మళ్ళీ ప్రకటించారు. ఆ క్రమంలో
2 ఎస్టీ కాలనీలు, ఒక ఎస్సీ కాలనీ కూడా ఖాళీ చేయాలని చెప్పారు. అప్పుడు మొన్న మా గ్రామానికి ఒక ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు ఒక ఎస్టీ మహిళ అడిగింది, భూమికి డబ్బు ఇస్తావు, ఇంటికి డబ్బు ఇస్తావు, మా యొక్క స్వచ్ఛమైన గాలి వాతావరణానికి ఏమిస్తావయ్యా అని అడిగింది. ఈ వాతావరణాన్ని నువ్వు ఇవ్వగలవా, ఈ స్వచ్ఛమైన గాలి నువ్వు ఇవ్వగలవా అనేటువంటి ప్రశ్న ఇచ్చింది. ఈ ప్రశ్నించినటువంటి కాలనీకి అర్ధరాత్రి ఒక కుటుంబంలో తల్లి కూతురు వరుసయ్యే వాళ్ళు గొడవపడి నెట్టుకొని చెయ్యిరిగితే 307 క్రితం సెక్షన్ కింద కేసు నమోదు చేసి 5 రోజులు సబ్ జైల్లో నిందించారు. మా సోదరి కూడా 5 రోజులు జైలులే మా పైకి. 3 మహిళలని, గిరిజన మహిళల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసే అధికారం ఉన్నదా? అర్ధరాత్రి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అంటే రాజ్యాంగంలో ఏది మీరు గౌరవించరు. మీరు ప్రమాణ స్వీకారం మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణకం చేసి మీరు అధికారంలోకి వెళ్తారు. ఆచరణలో ఆ రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు. ఇది దుర్మార్గం, దారుణమైనటువంటిది. గిరిజన మహిళలు వాళ్ళు ఏ విధంగా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు అనేటువంటిది ప్రభుత్వానికి తెలియదా? పాలకులు ఎన్ని కుట్రలు చేసినా ఇక నుండి మా ఉద్యమం ఈ రోజున మేము శాంతియుతంగా 5,000 మంది హైవేని దిగ్భంగం చేసినా ఎక్కడా కూడా చిన్న సంఘటన కూడా జరగలేదు. అది మా రైతుల యొక్క ఐక్యత, వాళ్ళ యొక్క స్వచ్ఛమైన రైతులు కాబట్టి విధ్వంసాలకు పాల్పడలేదు. అయితే అలాంటి గ్రామంలో 30వ యాక్ట్ అంట, దాన్ని ఏ విధంగా నువ్వు అమలుపరుస్తావు? మా గ్రామానికి ఎవరు రాకూడదంట, మా బాధలు ఎవరు వినకూడదంట, ప్రభుత్వం పట్టించుకోదు, మా దగ్గరికి ఎవరు రాకూడదు. అందుకనే శాంతియుతం తప్పించాం, మారణాదాలు పట్టుకోం, కర్రాకారం పట్టుకుంటాం, ప్రభుత్వానికి సవాల్ విసురుతాం. ఇక నుండి మాకున్నటువంటి కర్రాకారం మా గ్రామంలోకి ఎవరిని రానియద్దు. మీరు పోలీసులు ఎట్లా వస్తారో చూస్తాం మా గ్రామంలోకి. మీరు కూడా బయట వాళ్ళే కదా, మీరు రావటానికి లేదు. ప్రజాప్రతినిధులు రాకూడదు, ప్రజా సంఘాలు రాకూడదు. అలాంటప్పుడు మేము అది చూస్తాం అన్న. ఏమనుకోదు, ఒక్క నిమిషంతో క్లోజ్ చేయాలి. మా గ్రామానికి అన్ని రాజకీయ పార్టీల సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆనాడు మాకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. ఈనాడు ఎందుకో వక్రీకరించి వార్తలు రాస్తున్నారు. ఓ పత్రికా యాజమాన్యులారా, ఓ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యులారా, రైతుల పక్షాన్ని నిజాన్ని వెలుగులోకి తేయండి, అబద్ధాలు తీసుకురావద్దు, మా ఉద్యమాల మీద బురద చల్లొద్దు, మా నాయకుల మీద బురద చల్లొద్దు అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదట ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. తొలిలో ఉమామహేశ్వరరావు గారు, పెద్ద ఆయన ఒకటే శోభనాయేశ్వరరావు గారు ఏమీ లేనప్పుడే మాకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు ఒక పక్క నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న డేరింగ్ డాషింగ్గా మా గ్రామానికి బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి హైవేని దిగ్బంధం చేసి ఈ రాష్ట్రంలోనే మా గ్రామాన్ని వెలుగెత్తి సాటినటువంటి రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీసులు మా ఉద్యమాన్ని అణిచివేయాలని వాళ్ళు నిరంతరం మా గ్రామాల్లో ఉంటే మాకు మద్దతుగా సిపిఎం పార్టీ మరియు సిపిఐఎంఎల్, నూడిఎంఎల్ రైతు కూలి సంఘం అన్నవాళ్ళు వీళ్ళు మాకు అండగా ప్రతినిత్యం మా గ్రామంలోనే మకాం కాసి ఉన్నారు. అటు పోలీసులు, ఇటు ప్రజా సంఘాల తరఫున ఈ సిపిఎం, నూడిఎంఎల్ పార్టీ వాళ్ళు. నేను మళ్ళీ వస్తానని రామచంద్ర యాదవ్ గారు ఒక పక్కన, నేను వస్తానయ్యా అని విజయ్ కుమార్ గారు ఒక పక్కన. విజయ్ కుమార్ గారు తర్వాత డిఎస్పీ గారికి అప్లికేషన్ ఇచ్చాం. అయ్యా, ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్నాడు, ఇది పేదల రైతుల పొట్ల కొట్టేటువంటి ఈ కార్యక్రమంలో మా మహిళలు అక్రమంగా అరెస్ట్ అయ్యారని పరామర్శించడానికి వస్తారని మేము డిఎస్పీ గారికి ఒక వినతి పత్రం ఇస్తే తిరస్కరించడం అయినది మీ యొక్క అభ్యర్థనను అన్నాడు. అయ్యా, వారు
మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు మా గ్రామానికి వస్తే ఇబ్బంది ఉన్నాయంటే ఏ ఒక్క కొత్త వ్యక్తి కూడా ఈ గ్రామంలోకి రావటానికి లేదు. అంటే మేమేమైనా పాకిస్తాన్లో కాపురం చేస్తున్నామా? మా దగ్గర ఏమన్నా అణు ఆయుధాలు ఉన్నాయా? మా భూముల్లో ఇంకా ఏదో ఖనిజ సంపద ఉందని మీరు మా భూములు దోచుకోవటానికి కంచి కడతారా? ఎవరు రాకూడదని, మా గ్రామంలోకి రాకూడదని అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిది అనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు కూడా, ప్రభుత్వం కూడా మా గ్రామంలోకి ఎవరిని రానిద్దంటున్నారు కాబట్టి కోర్టు ద్వారా సస్యశ్యామలమైన గ్రామం, ప్రశాంతమైన రైతులు వాళ్ళు ఏమి చేస్తే ఈ యొక్క చట్టం పెట్టారు, ఆ గ్రామంలోకి ఎవరిని ఎందుకు రానియట్లేదు అనేది మీరు కూడా చట్ట ప్రకారం ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఎవరు ఎన్ని కుట్ర కుతంత్రాలు పన్నిన ఏ రాజకీయ పార్టీ అయినా మమ్మల్ని మోసానికి గురి చేయాలని ప్రయత్నించిన ఏ ఒక్క ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మా మీద బురద చల్లాలని మేము తీవ్రవాదుగానో స్మగ్లర్లుగానో రకరకాల ప్రయత్నాలతో ముందుకు వస్తే మా తిరుగుబాటు కూడా వేరుగా ఉంటుందని ప్రభుత్వాన్ని ఎదుర్కోవటంలో మేమే కాదు, కృష్ణపట్నం నుండి బందరు దాకా ఈ కోస్టల్ ఏరియా మొత్తాన్ని కాజేయడానికి ఒక కుట్ర పడుతున్నారు. ఈ కుట్రలో ఆ మిగతా గ్రామాల రైతులు కూడా కలుపుకొని మహా ఉద్యమాన్ని నిర్మిస్తాను తప్ప ఎన్ను చూపించేటువంటి రైతులు కాదు. ఇది ప్రభుత్వాలు గుర్తించుకొని పునరాలోచన చేసి 43వ జీవోను రద్దు చేసుకొని మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేయకపోతే కర్రాకారంతో మీకు బుద్ధి చెబుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.